అందరికీ నమస్తే. చాలామంది జాబ్ ఆస్పిరెంట్స్ వాళ్ళు నిరుద్యోగులను పిలవద్దు మనం. జాబ్ ఆస్పిరెంట్స్ అంటే జాబ్ల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం. వాళ్ళు చాలామంది నాకు ఫోన్ చేసి లేకపోతే వాట్సాప్ మెసేజ్ల ద్వారా మా జాబ్ క్యాలెండర్ ఏమైందో ఒకసారి అడగండి అన్న గవర్నమెంట్ అని అంటున్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళ గొంతు వాళ్ళు వినిపించడానికి ఎక్కడ అవకాశం ఉండదు కదా, కాబట్టి మనం వీడియో చేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ ఇచ్చారు వీళ్ళు. జాబ్ క్యాలెండర్ నా వెనుక కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇంకో ఇదొకటి, ఇవన్నీ అవే జాబ్ క్యాలెండర్స్. ఇవన్నీ కూడా అసలు వాళ్ళు మంత్ ఇచ్చారు, డేట్ ఇవ్వలే. జాబ్ క్యాలెండర్ అంటే యాక్చువల్గా డేట్తో సహా ఉంటే బాగుండేది, కానీ మంత్ ఇచ్చారు. అక్టోబర్ 2024లో ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ టీజీ ట్రాన్స్కో అండ్ టీజీ ఎన్పిడిసిఎల్ గెస్టెడ్ కేటగిరీ ఇంజనీర్ సర్వీస్ అక్టోబర్ 24. నవంబర్ టీచర్స్ ఎలిమిటేషన్ అది వస్తే గ్రూప్ 1 ప్రిలిమినరీ నోటీస్ ఇస్తామన్నారు. అక్టోబర్ 24లో గ్రూప్ 1 నోటీస్ ఇస్తామని చెప్పారు. దాని తెలంగాణ ఉద్యోగుల క్యాలెండర్ 2024-25 తెలంగాణ ప్రభుత్వం పేరుకే ఇచ్చారు. యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ అంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ పెడితే ఖచ్చితంగా అడుగుతారని ఆ సిస్టమ్ ఫాలో అవ్వాలి గవర్నమెంట్. మనం దాని మీద ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. సంవత్సరం నుంచి మీరంతా సిగ్నల్ టీవీని ఫాలో అవుతూ ఉన్నారు. సిగ్నల్ టీవీ ఫాలో అవుతున్నందుకు కృతజ్ఞతలు. కానీ మనం ఇంకా ముందుకు పోవడానికి బలం పెరగాలి. మనకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చేసుకోండి. సిగ్నల్ టీవీకి సపోర్ట్గా నిలవండి. ఇక పోతే ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ ఉన్నాయి కదా, దీనిలో చాలా ఉద్యోగాలు వీళ్ళు భర్తీ చేయాలి. ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్స్ ఇన్ టీజీ ట్రాన్స్కో అక్టోబర్ 2024లో రావాల్సింది. నవంబర్ డిసెంబర్ పోయి ఇది 5 months అయిపోయింది. గెస్టెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ అది కూడా అక్టోబర్లో రావాల్సిన నోటిఫికేషన్ రాలే. గ్రూప్ 1 నోటిఫికేషన్ నవంబర్లో రాలే. గెస్టెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ రాలే. డిఎస్సి నోటిఫికేషన్ అప్పుడు అన్నారు వాళ్ళు. అప్పుడు పాత డిఎస్సి వాళ్ళు అప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీరు 11,000 పోస్టులు ఎట్లేస్తారు, మెగా డిఎస్సి అయ్యాలి 25,000 ఓట్లకు 25,000 పోస్టులకు మీరు ఎగ్జామ్ పెడతామన్నారు, డిఎస్సి వేస్తామన్నారు కదా, మెగా డిఎస్సి వేస్తామన్నారు కదా. మళ్ళీ తక్కువ చేసి ఏంటంటే మీరేం టెన్షన్ పడకండి, జస్ట్ ఈ ఎగ్జామ్ అయిపోగానే నెక్స్ట్ మంతే మేము మళ్ళీ మిగిలిన 14,000 పోస్టులకు డిఎస్సి వేస్తామని చెప్పిండ్రు. ఇప్పటిదాకా ఊసే లేదు, అది వేస్తారో ఎవరో కూడా తెలియదు. చెప్తా దాని గురించి. తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ దానిలో పెట్టిండ్రు జాబ్ క్యాలెండర్లో, కానీ లేదు. జాబ్ క్యాలెండర్ను ఫాలో కాలే, అసలు 20% కూడా ఫాలో కావాలి జాబ్ క్యాలెండర్ని. కాబట్టి జాబ్ క్యాలెండర్ అనేది అది నిరుద్యోగులు మోసం చేయనికినే అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. జాబ్ క్యాలెండర్ సిస్టమ్ ప్రకారం ఫాలో కావాలంటే దాన్ని అసెంబ్లీలో చట్టం చేయాలి. యాక్చువల్గా చట్టం చేస్తే అప్పుడు ఆ ఇయర్ జాబ్ క్యాలెండర్ను ఫాలో అవుతారు. మళ్ళీ ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ అప్పుడు ఇచ్చారు, అది ఫాలో కాలే. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఉంటుందో తెలియదు. కానీ బట్టి విక్రమార్క గారు మాత్రం ఆల్రెడీ వేసేసిండు నిరుద్యోగుల మీద. ఒకసారి మాట్లాడండి, వినండి ఒకసారి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ద్వారా క్యాలెండర్తో ఎప్పుడు పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందనంటే ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు అన్నీ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఒకదానికొకటి కొంత గ్యాప్ ఇవ్వండి, మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంది. ఒకప్పుడు అసలు నోటిఫికేషన్ రాలేదంట. ఇప్పుడు నిరుద్యోగులే అంటే మన జాబ్ సీకర్స్, జాబ్ కోసం చూసిన వాళ్ళ ఆస్పిరెంట్సే వద్దు నోటిఫికేషన్ ఇవ్వకండి, మాకు చదవడానికి ఇబ్బంది అవుతుందంట. నిజమేనా? స్పందిస్తారా ఈ వీడియో కింద మీరు? నిరుద్యోగులు పాపం చాలామందికి ఏజ్ అయిపోతుందని, లేకపోతే ఇంకా మేము ఎన్ని రోజులు చదువుకుంటూ ఉండాలి, ఒక ఎగ్జామ్ పెడితే రాస్తే దానిలో ఉద్యోగం రాకపోతే కనీసం ఆల్టర్నేటివ్ ఇంకొకటి చేసుకునే ప్రయత్నం చేస్తాం, ఫస్ట్ అయితే మీరు ఎగ్జాములు పెట్టని అడుగుతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చింది ఏం లేదు. పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లకే వీళ్ళు ఎగ్జాములు పెట్టుకుంటా ఆల్రెడీ ఎగ్జామ్ అయిన దానిలకు నియామక పత్రాలు ఇచ్చుకుంటా ఎలిబిషన్ ఎక్కడ ఇచ్చేటివన్నీ అవే పాత గవర్నమెంట్ ఇచ్చినాయి. ఈ గవర్నమెంట్ ఇచ్చినాయి కావు. ఈ గవర్నమెంట్ ఇచ్చినాయి చాలా తక్కువ. మీకు తెలుసా, ఆల్రెడీ డిఎస్సి 5,500 పోస్టులు, గ్రూప్ 1 ఏదో 63 పోస్టులు కలిపి ఇచ్చారు. అట్లాంటి తప్ప వీళ్ళు కొత్తగా ఇచ్చిన పోస్టులు లేవు, ఏం లేవు. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో చెప్పిండ్రు బట్టి విక్రమార్క గారు 25,000 జాబ్లు ఇస్తామని. దానిలో పోలీస్ కానిస్టేబుల్స్ లేవంట. పోలీస్ కానిస్టేబుల్స్ ఉండాలి. ఎందుకంటే చాలామంది ఈ ఫిజికల్ టెస్ట్ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, ఫిజికల్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, తర్వాత రిటన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, మొన్న జరిగిన పోలీసు రిక్రూట్మెంట్లో జస్ట్ ఎక్కడో చిన్న పాయింట్లో మిస్ అయిన వాళ్ళు మళ్ళీ ఎన్ని రోజులు వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, వాళ్ళు మళ్ళీ ఎన్ని రోజులు గ్రౌండ్కి పోవాలి. వాళ్ళకు ఇప్పుడు ఇచ్చే ఉద్యోగాల్లో మళ్ళీ పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా వస్తే
వాళ్ళ బాడీ స్ట్రక్చరు అవన్నీ కూడా పనికొస్తాయి. లేకపోతే ఏజ్ ఎక్కువైతుంటుంది, బాడీ స్ట్రక్చర్ పోతుంటుంది, వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేరు గ్రౌండ్ మీద ఇన్ని రోజులు. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి నన్ను అడుగుతున్నారు వాళ్ళు, కొంతమంది అన్నారు, సార్ పోలీస్ ఉద్యోగాలు కూడా ఏమని చెప్పండి, మాకు ఎక్కువ చిన్న ప్రాబ్లంతో పోయింది, ఈసారి కొడతాం ఎట్లానని. నిజంగా అట్లాంటి ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి పోలీస్ జాబులు కూడా నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. బట్ వీళ్ళు అసలు జాబ్ క్యాలెండర్ అనే దాంతో నిరుద్యోగులు మోసం చేసినట్టు చాలా క్లియర్గా కనబడుతుంది కదా. వీళ్ళు జాబ్ క్యాలెండర్ అమలు చేస్తే పక్కా అమలు చేసినని చెప్పడానికి అవకాశం ఉండేది. వీళ్ళు ఇచ్చినప్పుడే చాలా అనుమానాలు వచ్చినాయి జాబ్ క్యాలెండర్ పైన. ఓ డేట్లు లేవు, ఒక పత్రం లేదు. అసలు దాని వాళ్ళు ఇచ్చి వాళ్ళే ఫాలో కాకపోతే ఎట్లా? అసలు అసెంబ్లీలో పంచిర్రు దాన్ని. అసెంబ్లీలో ఇదే బట్టి విక్రమార్క గారు మేము జాబ్ క్యాలెండర్ ఇస్తున్నామని చెప్పేసి ఎమ్మెల్యేలందరికీ పంచిపెట్టారు. అది కాదు కదా సిస్టము. అసెంబ్లీలో సీట్లకి వెళ్ళి లేచి పంచిపెడితే అది చట్టం కాదు. చట్టం చేయాలి, చేస్తే చట్టం అవుతుంది. మరి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఫాలో కాలేదు. ఇప్పుడు అవన్నీ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు? లేకపోతే కొత్త జాబ్ క్యాలెండర్ ఏమైనా ఇస్తారా? జాబ్ క్యాలెండర్ అనేది ప్రతి సంవత్సరం ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ మార్చిలోనే ఇవ్వాలి. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి కదా, ఇప్పుడు ఇవ్వాలి జాబ్ క్యాలెండర్. ఇప్పుడు ఇచ్చేసి మళ్ళా సంవత్సరం మార్చి వరకు ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ అంటే నెలలు ఇయ్యరు. మళ్ళీ సంవత్సరం వరకు ఇచ్చి దాన్ని చట్టబద్ధత చేసి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉంటే తప్ప ఆ నోటిఫికేషన్ పోస్ట్పోన్ కావడమో రద్దు కావడమో జరగకూడదు. ఖచ్చితంగా ఆ డేట్లో, సరే డేట్ ఇవ్వకపోయినా మంత్, ఇప్పుడు మార్చి అయిపోయింది, ఏప్రిల్లో పలా నోటిఫికేషన్ ఇస్తాం, చలో ఏప్రిల్ నోటిఫికేషన్ అయిపోవాలి. ఈ దేనికోసం జాబ్ క్యాలెండర్ అడిగేది? వాళ్ళకు ఒక షెడ్యూల్ ఉంటుంది, వాళ్ళు చదువుకుంటారు, దానికి సంబంధించి ప్రిపేర్ అవుతారు, లేకపోతే ఇన్స్టిట్యూట్స్ పోతారు, సొంతంగా చదువుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు గ్రూప్ 1 తెలుగు మీడియం ఇది ఒకటి ఇష్యూ వచ్చింది. గ్రూప్ 1లో తెలుగు మీడియం స్టూడెంట్స్ మార్కులు రాలే. పాపం మన దగ్గర అంతా ఇంగ్లీషు తరువు ఎక్కడున్నది? మనలంతా గ్రామీణ ప్రాంతాలు, ఆ మండల కేంద్రాలు, అక్కడక్కడ ఎక్కడో టౌన్లలో ఊర్లలో ఉండి చదువుకుంటారు మనోళ్ళు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నది ఎవరు? ఎమ్మెల్యేల కొడుకులు, మినిస్టర్ల బామార్దులు, వాళ్ళు కాదు కదా, మనోళ్ళే, మన ఊరోళ్ళే. మన వాళ్ళ కోసం వాళ్ళు తెలుగులో రాస్తే గ్రూప్ 1లో రాకపోతే, స్కిల్ లేకపోతే దానికి ఎవరు ప్రాబ్లం? స్కిల్ నేర్చుకుంటారు. స్కిల్ అనేది ఏముంటుంది, రేపు ట్రైనింగ్ పోయినాక నేర్చుకోవచ్చు. కానీ చాలామంది గ్రూప్ 1లో తెలుగు మీడియం స్టూడెంట్స్ అంతా బాధపడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి రాస్తే పోయినాయి, మొన్న మెయిన్స్లో పోయింది. ఇట్లా 1,00,000 బాధలు ఉన్నాయి. ఆ జివో 29 బాధ అట్లే ఉంది. దానివల్ల తీవ్ర నష్టం జరిగిందన్న అభిప్రాయం అభ్యర్థుల్లో ఉంది. దాన్ని ఇప్పటిదాకా కూడా కనీసం చేసే ప్రయత్నం చేయలేదు, నివృత్తి చేసే ప్రయత్నం చేయలేదు. ఆ టీజీబీసీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు పోయినరు, కొత్త ఆయన వచ్చినారు. కనీసం ఆయనైనా కొంచెం బుర్ర వెంకటేశ్వర గౌడ్ గారు వచ్చినారు, కనీసం ఆయనైనా కొద్దిగా పట్టించుకుంటే ఆ జివో 29 ఇష్యూ, ఇట్లాంటి తెలుగు మీడియం స్టూడెంట్స్ బాధపడే ఇష్యూ ఇవన్నీ పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. బట్ గవర్నమెంట్ మాత్రం చాలా చొరవ చూపాలి. ఏదో ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టేసి, ఆ బస్సులను పెట్టేసి, ప్రైవేట్ స్కూల్స్ బస్సులను పెట్టేసి పిలుచుకొచ్చి వాళ్ళకు ఇచ్చేసి, వినతి పత్రాలు ఇచ్చేసి అయిపోయింది ఇచ్చేసినాం అని చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. అసలు మీరు వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం మీరు చెప్పుకుంటున్నారు, కానీ బయట పోయి అడిగితే చెప్తున్నారు అవన్నీ వీళ్ళు ఇచ్చినాయి కావు, పాత గవర్నమెంట్ ఇచ్చినాయని చెప్తున్నారు. అది క్లారిటీ ఉంది. కాబట్టి మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు సంవత్సరంలో. 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలే, 20,000 ఉద్యోగాలు ఇచ్చిరేమో అటు కింద మీద పడి. మరి మిగతా ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు, ఏం చేస్తారు? నిరుద్యోగులతో, జాబ్ ఆస్పిరెంట్స్తో మాత్రం ప్రభుత్వం ఆడుకుంటున్నది మాత్రం వెరీ క్లియర్. బాధపడుతున్నారు, మేమే కాంగ్రెస్ రావాలని తిరిగినాము, ఇప్పుడు మేము తిరగాల్సి వస్తుంది రోడ్ల మీద అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.